వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు పండుమిర్చి పచ్చడి చేయడం చూపిపోతాను నేను. సో చాలా మంది చేస్తారు కానీ డిఫరెంట్ చేస్తుంటారు. బట్ నా విధంగా నేను చేస్తాను. ఈ కొలతలు కరెక్ట్‌గా చేస్తే మీకు మంచిగా టేస్ట్ ఉంటుంది. ప్లస్ మీకు చాలా రోజులు నిలువ కూడా వస్తుందండి ఇది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను నేను ఒక హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి నేను పండుమిర్చి తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ. హాఫ్ కేజీ పండుమిర్చికి నేను ఒక 100 గ్రామ్ అంతా రాళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను. కల్లు ఉప్పు అని దొడ్డు ఉప్పు అంటారు కదా, తీసుకున్నాను. ఇక్కడ 125 గ్రామ్స్ అంతా నేను చింతపండు తీసుకున్నానండి. ఇది కూడా 125 గ్రామ్స్ ఉప్పు కావాల్సి వస్తాయి మనకి. కానీ మీరు టేస్ట్ చూసుకుని ఇది కొద్దిగా ఉప్పు తక్కువ తింటారు కాబట్టి చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు చూస్తున్నాను నేను. ఇక్కడ నేను 10-15 మొక్కలు పల్లీలు నేను తెల్లబాలు వలిచి పెట్టుకున్నాను ఇక్కడ నేను. సో దీంట్లో ఎలా చేయడం చూపిస్తాం. ఇవన్నీ పండుమిర్చి చూడండి, మంచిగా ఉండే పండుమిర్చి తీసుకున్నాను నేను. కొంచెం గట్టిగా ఉండాలి, దీనికి కొంచెం మెత్తగా బాగుండదు. దానికి నేను మంచి పండుగ ఇది మంచి శుభ్రం కడిగి తుడిసి దీన్ని తేమ లేకుండా పెట్టుకున్నాను. కొంచెం కూడా తడి ఉండకూడదు దీంట్లో, లేకపోతే పాడైపోతాయి, పచ్చడి పాడైపోతాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఈ తోడి అంతా తీసుకోవాలి. ఏం కాండం ఉన్నాయి, ఈ కాండం అంతా ఇప్పుడు రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ రిమూవ్ చేస్తే దీని లోపల వాటర్ పోతాయి కాబట్టి నేను రిమూవ్ చేయలేదు. ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలి. అన్ని కడిగి శుభ్రం తుడుచుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా చేయాలని చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్ తీసుకున్నానండి. మిక్సీ బౌల్లో చింతపండు ఉంటే నార్లను తీసేయాలి. నారు కానీ గింజలు ఉంటే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇది అయిన తర్వాత దీంట్లోనే ఉప్పు దీంట్లో యాడ్ చేసుకొని దీన్ని మంచి పౌడర్ చేసుకున్నానండి. దీన్ని పౌడర్ చేసుకున్న తర్వాత నేను మిర్చి యాడ్ చేసుకున్నాను. ఇది చూడండి, ఇలా మంచిగా పౌడర్ అవుతుందండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఎందుకంటే తర్వాత మనం మిర్చి దీంట్లోనే యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే అది బాగా రాదు. చింతపండు అనేది మంచిగా మిక్స్ అవుతుంది కాబట్టి దీన్ని ఉప్పుతో చేర్చి మనం పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు దీనిలో మిర్చి యాడ్ చేసుకుందాం. మిర్చి యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. మంచి ఉండగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ తీసుకున్నామండి. ఇది లేదంటే మీరు చింతపండు మీరు తేవ ఉండేట్టుకుంటే నూనె లేకుండా కొంచెం కడాయి పెట్టి మీరు స్టవ్ పైన కాస్త దీన్ని వేయించుకుని మళ్ళీ యాడ్ చేసుకున్నారంటే ఇంకా పౌడర్ మంచిగా వస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు బాగుంటుంది. నేనైతే అలాగే యాడ్ చేసుకున్నాను. చింతపండు ఒక డ్రైగా ఉండేది కాబట్టి అలాగే యాడ్ చేసుకున్నానండి. పండుమిర్చి కూడా కొద్దిరంతా మీకు ఈ పండుమిర్చినే కొద్దిరంతా మీకు నూనెతో వేయించుకున్న తర్వాత వేస్తారండి. నూనెతో వేయించుకున్న తర్వాత దాని టేస్ట్ అనేది పండుమిర్చి టేస్ట్ అనేది రాదు మనకి. సో దానివల్ల ఇక్కడ పచ్చిగా వేసుకోండి. పచ్చిగా వేసుకుంటే మనకి ఆ పండుమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పండుమిర్చి అంతా మనం దీన్ని యాడ్ చేసుకుందాం. పండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు, ఇది కొంచెం నూకుంటే బాగుంటుందండి మనకి. చూడండి, ఇలా కొంచెం మనకి ఈ పదంగా వస్తే సరిపోతాయి మనకి. ఇప్పుడు మనం ఇక్కడ గార్లిక్ పెట్టుకున్నాం కదండి, ఈ గార్లిక్ యాడ్ చేసుకుని 2 తిప్పేసుకుందాం. మనం తిప్పేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ గార్లిక్ అనేది మనకి ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు, అది కొంచెం ముక్కలు కొంటే బాగుంటుంది అది నోటికి తగ్గేటప్పుడు. ఇది ఇప్పుడు మనం మీకు అప్పుడే మీకు పోపు పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు మీరు. లేదంటే దీన్ని ఒక 24 అవర్స్ పెట్టి తర్వాత మీరు పోపు పెడితే అన్ని దీని నుండి గార్లిక్ లేదా మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. టైంలో కూడా మీరు అప్పుడే కూడా పోపు పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకోవడం మర్చిపోవద్దండి. పోపు పెట్టేది మీరు నూనె లేకపోతే పల్లి నూనెతోనే పెట్టాలి. అప్పుడే టేస్ట్ అనేది పచ్చడి అనేది నిలువని కొద్ది రోజులు వస్తుంది, లేకపోతే రాదు. నేనైతే ఎప్పుడు పచ్చడికి నూనె వాడతానండి. నూనె వాడితేనే బెటర్, మంచిది కూడా. సో ఇప్పుడు రండి, నేను ఇప్పుడే పోపు పెట్టుకున్నా. దీన్ని 24 అవర్స్ నేను పెట్టట్లేదు. సో ఇప్పుడే పోపు పెట్టుకుందాం. నేను పోపు పెట్టిన ఎలా చూపిస్తాను. సో ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటానని, ఇప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ మీద కడాయి పెట్టి నేను ఇప్పుడు నువ్వుల నూనె వేసుకున్నాను. ఇప్పుడు నువ్వుల నూనె దాదాపు నేను 200 ml తీసుకున్నానండి. ఎందుకంటే దీనికి కూడా సరిపోదు, నేను ఇక్కడ 200 ml తీసుకున్నాను. తర్వాత సరిపోతే మాకు కొంచెం యాడ్ చేసుకుంటాను. సో మీరంటే దీనికి నూనె అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నూనె యాడ్ చేసుకుంటాను. అంటే దీనికి కావాల్సిన పదార్థం నూనె కొంచెం వేడైన తర్వాత మనం పోపులో యాడ్ చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు చూడండి, నూనె వేడైంది. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అంతా జీలకర్ర, దీంట్లో ఒక 2 ఎండుమిర్చి టేస్ట్ కోసం, అంటే ఫ్లేవర్ కోసం, ఒక 4-5 వెల్లుల్లిను కచ్చపచ్చిగా దంచి పెట్టుకోవడం దీన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ కొంచెం వేగిని, కరివేపాకు మిర్చి ఆవాలని కొంచెం వేగినండి. కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ పండుమిర్చి మనం ఏం మిక్స్ పెట్టుకున్నాం దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది అయ్యిందండి. దీన్ని కొద్దిగా నేను 1/2 స్పూన్ అంతా ఇంగు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు యాడ్ అయింది. యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు యాడ్ చాలా టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేసుకున్నాం. మంచి కలర్ పెట్టుకున్నాం. స్టవ్ సిమ్లో అలాగే వాడిపోతే
ఇది మంచి మిక్స్ అయితే మిక్స్ చేసుకొని ఈ పచ్చిమిర్చి పండు మిర్చి పచ్చి కోసం పోయే వేయాలి. ఆయిల్ కొంచెం సపరేషన్ అవ్వాలని ఒక ఫ్రై అవ్వాలి. సిమ్లో వేసిన తర్వాత నేను ప్రాసెస్ ఏంటి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఆయిల్ సపరేషన్ అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది. మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీనికి నేను స్టవ్ వేసి ఈ వేడిని నేను ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు వేయించి పౌడర్ తీసుకున్నాను. ఆ పౌడర్ ఆగేసుకోండి. ఇది మంచిగా మిక్స్ చేస్తుంది. ఆ వేడి మిక్స్ అయిపోతుంది మంచిగా. నేను సపరేట్గా స్టవ్ అయితే బాగుంటుంది. అయితే చాలా బాగుంది. ఇప్పుడే అనిపిస్తుంది. కొంచెం చేసుకొని మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసిన ఈ పదం అంటే ఈ కొత్త పెట్టుకోవడం మీరు పెట్టుకోవడం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా కమెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.